అమెరికా ఒత్తిడినైతే ఏమాత్రం పట్టించుకోవడానికి సిద్ధంగా లేదు ఇజ్రాయెల్. అమెరికా ఏం చెప్తోంది? ప్రాణ నష్టం తగ్గించమంటోంది. ప్రాణ నష్టం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? హమాస్ తీవ్రవాదుల మీద దాడి చేస్తున్నప్పుడు సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తోంది? వాళ్ళు సాధారణ ప్రజల్ని మేము కావాలని చంపట్లేదు. ఒక నలుగురు హమాస్ తీవ్రవాదులను చుట్టుముట్టామంటే వాళ్ళ చుట్టూ 10 నుంచి 20 మంది పిల్లలు కానీ, మహిళల్ని కానీ, లేకపోతే ముసలి వాళ్ళని కానీ అడ్డు పెడుతున్నారు హమాస్ తీవ్రవాదులు. వాళ్ళని తప్పుకోండి అంటే తప్పుకోరు. పైగా వాళ్ళు మా మీదకి దాడులకు పాల్పడతారు. మా మీదకి ఒక సైన్యం మీదకి దాడికి పాల్పడేటువంటి వాడు ఎవడైనా సరే వాడు తీవ్రవాదే. ప్లస్ వాళ్ళు హమాస్ కోసం మా మీదకి దూకుతుంటే మేమెట్లా వాళ్ళ కోసం వాళ్ళు సామాన్య ప్రజలని చెప్పేసి ప్రాణాలు అర్పించుకుంటాం. అందులో ఓ పక్కన మా దేశం మీదకి వచ్చి దాడి చేశాక మేమెట్లా వదిలేస్తామని చెప్తుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఒత్తిడి పెరుగుతోంది. ఆ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని ఆపేయాలన్నటువంటి ఇజ్రాయెల్ వ్యవహారానికి సంబంధించి చాలా స్పష్టంగా నెతన్యాహు చెప్తున్నాడు. మా చిట్ట చివరి లక్ష్యం నెరవేరే వరకు, చిట్ట చివరి హమాస్ తీవ్రవాది అంతం వరకు కూడా మా పంతం వీడేది లేదని తేల్చి చెప్తున్నాడు.